ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు గృహిణులకి శనివారం కలిసి రావాలంటే ఎటువంటి నియమాలు పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ చవితి. దుర్వా గణపతి యొక్క పూజ ఈరోజు సకట సంకటాలని తొలగిస్తుంది. అలాగే నాగ చతుర్థి, ఈ నాగుల యొక్క పూజ ఈరోజు నాగుల ద్వారా ఏర్పడేటువంటి దోషాలన్నింటినీ కూడా పోగొడుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈరోజు ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి సామాన్య దోషం ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి శత్రువుల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. భాగస్వాములతో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారరీత్యా ఆలస్యంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా చిరు ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. శత్రు భీతిని పోగొడుతుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆనందకర వాతావరణం వ్యాపారీత్యా చోటు చేసుకుంటుంది. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిరు చిక్కులు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాలు వేధిస్తాయి. నూతన కార్యక్రమాల్లో అవలీలగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి సందిగ్ధతలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభ పరిణామాల్ని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు మొలకెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత విషయాల్లో ఆటంకాలని ఎదురు చూస్తారు. నూతన కార్యక్రమాల విషయంలో కూడా జాప్యాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా అర్ధాష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి విపరీత పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అనువైనటువంటి మార్పులు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. నూతన బలం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లాభాల్ని గడించేటువంటి కార్యక్రమ రూపకల్పన చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. నూతన వ్యవహారాల్లో తలదూర్చి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, శ్రీ సూక్త విధానంతో జరిపేటువంటి పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనని ఆహ్వానిస్తుంది.
ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు, అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యయం పెరుగుతుంది. ఊహించినటువంటి ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఆందోళన, సందిగ్ధతలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ సంబంధిత బాధ్యతలు బాగా పెరుగుతాయి. కీలక బాధ్యతల ద్వారా చిరు సమస్యలను ఎదుర్కొనేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యయాన్ని నియంత్రిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేపట్టేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది. పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామిని అభిషేకాదులతో పూజించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. రుణ సంబంధిత వ్యవహారాల్లో ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. గృహ విషయాల్లో అనుకూలతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం వంటి ఉత్తమ చర్యలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిక్కుల్ని దూరం చేస్తుంది. విపత్తుల నుంచి కాపాడుతుంది. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా చోటు చేసుకుంటుంది. ఆనందకర వాతావరణం వృత్తిలో ఏర్పడుతుంది. గృహ సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. ప్రాధాన్యతని బాగా సంతరించుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు తారసపడతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, కనకధారాస్తం, శ్రీ సూక్తం వంటి పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది. సంతోష సంఘటనని ఆహ్వానిస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన వ్యవహారాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులకి స్వస్తి చెప్పగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా బలాన్ని చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలకే ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు తారసపడతాయి. గృహ విషయాలు అనుకూలం. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామిని నమస్కరించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆకస్మిక విజయాలను తెచ్చిపెడుతుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవి చూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు పేచీలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4.
ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని, ముఖ్యంగా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది, రక్షణని కల్పిస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగినప్పటికీ విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి చర్యలు అష్టమ శని రాహుల ద్వారా, అర్ధాష్టమ గురుకుజుల ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు విజయాన్ని తెచ్చిపెడతాయి. గృహంలో గృహిణి యొక్క పాత్ర చాలా అమోఘమైనది. గృహిణులు శనివారం నాడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం ద్వారా శని యొక్క ప్రతికూలత తగ్గడమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా సుఖ సౌఖ్యాలు ఏర్పడతాయి. మరి ఆ నియమాలు ఏమిటో పరిశీలిద్దాం. ప్రతి ఇంటికి గృహిణి వల్లే ఆనంద సౌఖ్యాలు సిద్ధిస్తాయి. గృహిణి వల్లే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల సంతోషం ఆధారపడి ఉంటుంది. గృహిణులు ప్రత్యేకించి శనివారం నాడు కొన్ని నియమాలు పాటించడం ద్వారా వారికే కాక ఆ గృహంలో నివసించేటువంటి కుటుంబ సభ్యులందరికీ శని దోషం తొలగుతుంది. తద్వారా ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. ప్రతి గృహిణి శనివారం నాడు సూర్యోదయం పూర్వమే నిద్ర మేల్కొనాలి. ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి. అనంతరం గృహాన్ని శుభ్రం చేయాలి. కొంచెం నువ్వుల నూనెను తలకు రాసుకుని స్నానం చేయాలి. అనంతరం నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. శనివారం నాడు ఆకుకూరల్ని వంటలో వినియోగించరాదు. ఇనుప సామగ్రి కొనుగోలు చేయరాదు. శనివారం నాడు కొత్త గాజులు ధరించరాదు. కంటికి తప్పనిసరిగా కాటుక దిద్దుకోవాలి. కాలి పట్టాల్ని శనివారం నాడు శుభ్రం చేయాలి. బీద సాధలకు శనివారం నాడు అన్నదానం చేయడం ద్వారా శని యొక్క దోషం పూర్తిగా తొలగుతుంది. శనివారం నాడు గృహిణులు పాపిట సింధూరాన్ని ధరిస్తే ఇంకా మంచిది. శనివారం నాడు మాంసాహారం, మసాలా వంటకాలు నిషేధం. గోరింటాకు శనివారం నాడు పెట్టుకోరాదు. వీలైనంత మౌనంగా ఉంటూ భర్త పిల్లలతో ప్రేమగా మసులుకోవటం ద్వారా శని యొక్క దోషం తొలగి సుఖ సంతోషాలు ఆ గృహంలో ఏర్పడతాయి. ఇదే ఈనాటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈనాడు ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శని రాహువుతో కలిసి మిత్రక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచరిస్తున్నాడు. శని రాహువులు ఇద్దరూ కూడా ఒకే వర్గానికి చెందినవారు అయినప్పటికీ రాహుకి తులారాశి శత్రుక్షేత్రం కాబట్టి రాహువు యొక్క బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వారు ఈరోజు తప్పనిసరిగా దుర్గాదేవిని ఆరాధించటం, మీ గృహంలో దుర్గా సప్తశతి భాష్యాన్ని పారాయణ చేయటం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలి. అంతేకాకుండా ఈరోజు శని తన మిత్రక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి శని యొక్క బలాన్ని పరిపూర్ణంగా పొందటానికి 12 రాశుల వారు కూడా ఈరోజు తప్పనిసరిగా నువ్వులను చీమలకు ఆహారంగా వేయాలి. దానితో పాటు ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధిని సాధించవచ్చని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ద్వాదశ రాశుల వారు ఈరోజు కొన్ని విధి విధానాలు పాటించడానికి అనువైన దినంగా మనమందరం కూడా గ్రహించాలి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారందరితో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా భావించాలి. అంతేకాకుండా ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి యోగా, ప్రాణాయామం ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించటానికి కూడా ఈరోజు అనువైన దినంగా ప్రతి ఒక్కరూ భావించాలి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్రావణ మాసంలో శనివారం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈ శనివారం నాడు తప్పనిసరిగా గృహంలో ఆచరించవలసినటువంటి ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికలు మనకి మహర్షులు తెలియజేశారు.
శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాల్లో ఇంటి ఇలవేల్పు దేవతను పూజించేటువంటి ఆచారం కూడా ఉంది. అందుచేత గృహబల రీత్యా కూడాను ఈ యొక్క సాంప్రదాయాన్ని గనక పాటించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో కనిపిస్తుంది. ఈరోజు శనివారం ఉదయమే లేచి తలస్నానం చేసి చక్కగా బియ్యం పిండిలో చక్కెర కానీ బెల్లం కానీ కలిపి చలిమిడి చేసి పెద్ద ప్రమిదను చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి జ్యోతిని వెలిగించాలి మీ పూజా మందిరంలో, గృహంలో. ఇలా వెలిగించిన ఈ యొక్క జ్యోతి వెలుగుతూ ఉన్నంతసేపు కూడా మీరు ఉపవాసం ఉండి ఆ తర్వాత మీరు భోజనం చేయాలి. సాయంత్రం ముత్తైదువులను ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, పువ్వులు, గంధం, అక్షంతలు ఇచ్చి వారికి వాయినాలు ఇవ్వాలి. ఆ తర్వాత ముత్తైదువుల యొక్క కాళ్లకు నమస్కారం పెట్టడం. ఈ విధంగా 4 శనివారాలు కూడా ఆచరించినట్లయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఆ ఇంటి ఇలవేల్పులను ఆరాధన చేయటం వలన చక్కటి యోగవంతమైన ఫలితం సిద్ధిస్తుంది. గృహ బలం కూడా పెరుగుతుంది. వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి కూడా బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాల్లో ఇంటి ఇలవేల్పు దేవతను ఈ విధంగా ఆచరించేటువంటి ప్రక్రియ చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 4 శనివారాలు చేయలేని వారు కనీసం 1 శనివారమైనా సరే ఆచరించి తీరాలి. ప్రతి వారికి కూడా వారి యొక్క ఇంటి ఇలవేలుపు అని చెప్పేసి ఆరాధన చేసేటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి ఆ ఇంటి ఇలవేల్పును మనసులో తలుచుకొని ఈ విధంగా దీపారాధన చేసి ఉపవాసం ఆ దీపం వెలిగేంత వరకు కూడా ఉండి తదుపరి భోజనం గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా విశిష్టవంతమైనటువంటి ఇంటి ఇలవేల్పు యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని మీరు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అన్నది మనకు శాస్త్రరీత్యా చెప్పిన విశేషాంశం. ఇక లక్ష్మీదేవిని కూడా ఆరాధన చేయటం చాలా విశేషం. ఈమె సర్వమానవుల చేత పూజలు అందుకునేటువంటి దేవి కాబట్టి త్రిమూర్తులలో ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు సతీమణిగా ఆమె ఆవిర్భవించింది. కాబట్టి సర్వ ప్రాణుల పరిపుష్టికి కూడాను సహకరించేటువంటి విశ్వజనని శుభప్రదమైనటువంటి అనేక రాచరిక లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఆ తల్లిని శ్రీ సూక్త పారాయణతో ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడా విశిష్టదాయకవంతమైనటువంటి ప్రభావం. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని ఎవరైతే ఇంటిలో చక్కగా పఠనం చేస్తారో వారి ఇంట లక్ష్మి కలకాలం తిష్ట వేసుకుని ఉంటుంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. అందుచేత ఆ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని దేవేంద్రుడు సాక్షాత్తు కూడా ఆచరించి తన ఇంద్ర పదవిని మరలా సంపాదించాడు. కాబట్టే ఇది జనావళికి కూడాను ఆచరణీయ యోగ్యమైనటువంటి విధి విధానంగా మనకు శాస్త్రంలో చెప్పారు. ప్రతి గృహిణి కూడా ఈ యొక్క సూత్ర ప్రాతిపదికల్ని తూచా తప్పకుండా గనక ఈ మాసంలో పాటించినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా రూపాయి బిళ్ళలతో కొంతమంది పూజ చేసేటువంటి సంప్రదాయం కూడా ఉంది. ఆ రూపాయి బిళ్ళలు 108 తీసుకొని పూజ చేసినప్పటికీ అష్టోత్తర నామాలతో చివరిలో మాత్రం వెండి రూపాయి బిళ్ళను మాత్రం ఉంచి తీరాలి. ఆ వెండి రూపాయి బిళ్ళను చివరిగా ఆ లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో పూర్తి చేసేటువంటి విధి విధానంలో ఉంచి దానిపైన పద్మ పుష్పాన్ని లేక ఎరుపు రంగు గులాబీ పుష్పాన్ని ఉంచి చక్కగా ధూపదీప నైవేద్యార్జన గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో విరాజిల్లవచ్చు. అలాగే కొంతమంది పద్మ పుష్పాలు వెండితో కానీ బంగారంతో కానీ చేసినవి కూడా అష్టోత్తర శతనామాల్లో ఉపయోగిస్తున్నారు. అవి ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా
వాటిపైన నీళ్లు చల్లే తర్వాతనే పూజలోకి ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీపారాధన కుందుల్ని మాత్రం శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో మాత్రం మీరు శుభ్రం చేయకూడదు. గురువారం సాయంత్రమే వాటిని శుభ్రం చేసుకొని శుక్రవారం పూజలోకి ఉపయోగించే విధి విధానాన్ని ఆచరించినట్లయితే ఆ గృహంలో లక్ష్మీ కళ ఉజ్వలంగా ప్రకాశిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే శ్రావణ మాసంలో శనివారం నాడు ఆచరించేటువంటి విశిష్ట పూజ ఏ విధంగా సత్ఫలితాన్ని కలిగిస్తుంది అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా శనివార దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించినప్పటికీ ఈ శ్రావణ మాసంలో మాత్రం ఇలవేల్పు దేవతల్ని ఆరాధన చేసేటువంటి సంప్రదాయం ఉన్నది. ఎవరైతే ఈరోజు ఏకఖండంగా ఎక్కువసేపు ఒత్తి వెలిగే విధంగా దీపారాధన కనుక చేసి, అది కూడా అఖండ దీపారాధన అంటారు, ఈ అఖండ దీపారాధన తత్వాన్ని గనక ఆచరించినట్లయితే ఈరోజు తప్పనిసరిగా సర్వాభీష్టములని కూడా సిద్ధింపచేస్తాడు ఆ తిరుమల గిరి వెంకటేశ్వర స్వామి వారు. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.